దేవుడు కాలానికి అతీతుడు అని బైబిల్ కూడా సాక్ష్యం ఇచ్చింది. ఇంకా ఏమని చెప్పింది బైబిల్ అంటే, కాలమే దేవుడు లేదా దేవుడు కాలమై కూడా ఉన్నాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ప్రసంగి గ్రంథములో అదృష్టవశము చేతనో కాలవశము చేతనే ఇది జరుగుననే మాట ఉంది. గతంలో మీకు చదివి వినిపించాను. వడిగలవారు పరుగులో గెలవరు, బలవంతులు యుద్ధములో గెలవరు, జ్ఞానము గలవానికి అన్నము దొరకదు అనే విషయాలు మాట్లాడుతూ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే ఇది దొరుకుతున్నది అన్నాడు. అదృష్టం అంటే ఎవరో, కాలం అంటే ఎవరో గతంలో ధ్యానంలో మీకు తెలియజేశాను. మళ్ళా దాని గురించి వివరిస్తే ద్వితీయోపదేశం అవుతుంది కనుక అవసరం లేదు, అది యూట్యూబ్లో ఉండవు. దేవుడు కాలాతీతుడు అని ఎందుకు అన్నాను అంటే, దేవుడు రేపు మనకేం జరిగిద్దో మనకు తెలియదు, కానీ దేవుడు ముందే ఎరుగున్నాడు. మనం పుట్టక మునుపు ఏం జరిగిందో మనకు తెలియదు. పెద్దోళ్ళు చెబితే కొద్ది గొప్ప తెలుస్తుంది కొన్ని సంగతులు. అసలు మనం పుట్టక మునుపు ఏం జరిగిందో మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకి తెలియదు, ప్రస్తుతం కూడా జరుగుతున్న కాలమే మనకు తెలుసు. ఇప్పుడు నేను ప్రసంగం మొదలుపెట్టాను, ఇది ఎన్ని గంటలకు ఆగిపోయిద్దో మీకేం తెలుసు? మొదలుపెట్టిన నాకు కూడా ఏమీ తెలియదు. ఇక్కడికి రావటం వరకే నా పని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో ఏం సంగతో ముందుగానే దేవునికి అప్పచెప్పుకొని వస్తాను ఇక్కడికి. ఎందుకంటే నేనేదో నా సొంత జ్ఞానాన్ని, నా ఆలోచనల్ని, నా మేధా సంపత్తిని అంతా సమకూర్చుకొని నా తలకాయలో పెట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనుకో, నా సబ్జెక్టు మీకు వినిపిస్తాను, కానీ విన్న మీలో ఎంతమందికి ఏ మాట అవసరమో అది అందదు. అందరికీ అవసరమైన ఆత్మీయ సత్యం, వారికి కావాల్సినటువంటి పురుకొల్పు సందేశం ఏదైనా దొరకాలి అంటే అది దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప మానవుడికి సాధ్యం కాదు. మానవుడు తృప్తికరంగా మాట్లాడి ఒక మనుషుని కూడా తృప్తిపరచలేడు. మరి ఇంతమంది కూర్చున్నారు, బోల్డ్ అంత ఆస్తో వచ్చారు, దూర దూరాల నుంచి వచ్చారు, శ్రమపడి వచ్చారు, అన్నం మానుకొని వచ్చారు, ఉపవాసంతో వచ్చారు. మీ అందరికీ ఆత్మీయ మేలు కలగాలి అంటే ఇక దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప అది జరగదు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకోవాలి అంటే నేను ముందు దేవునికి ప్రార్థన చేయాలి. అలా 1-2 మార్లు ప్రార్థన చేసుకొని ఇక్కడ వచ్చి నేను ఉంటా. కాబట్టి మొదలు పెట్టడమే నా పని, ఇక ముగించటం ఆయన పని. ఇక మధ్యలో ఏమేం చెప్పాలో, ఏది కోడవాలో, ఏది యాడవాలో అంతా ఆయన చూసుకుంటాడు. ఓకేనా? వాక్యం అంతా ఆయన అందిస్తాడు. మధ్యలో మీరు మత్తులు కాకుండాన్నట్లు కొన్ని చమత్కరిస్తుంటాను నేను, అవి నాయి. అర్థమైందా? వాక్యమంతా దేవునిది. మీరు పరధ్యానం వైపు వెళ్లకుండా, మీరు దృష్టి మరల్చకుండా, మీకు ఏకాగ్రత కొరకు అప్పుడప్పుడు ఏదన్నా చమత్కరిస్తే అది నాది. భవిష్యత్తు కూడా తెలియదు, ప్రస్తుతమే అది నడుస్తున్నది అర్థమవుతుంటుంది అంతే. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు గతంలోకి వెళ్ళగలుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, గతంలోకి వెళ్ళగలుగుతాడు, ప్రస్తుతం ఉండగలుగుతాడు, భవిష్యత్తులో కూడా వెళ్ళి రాగలుగుతాడు. అందుకే దేవుడు ఆయన. మనకు లేని సౌకర్యం ఆయనకుంది. ఆయన 3 కాలాలలో ఉన్నవాడు. ఒకప్పుడు లేకుండా ఇప్పుడున్నవాడు తర్వాత ఉండబోడు అనేదేం లేదు. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు అంతే. రేపేం జరిగిద్దో నీకు తెలియదు, రేపు కాదు ఇంకా 20 ఏళ్ళకి ఏం జరిగిద్దో కూడా దేవునికి తెలుసు. ఓకేనా? ఈరోజు మన అందరి జీవితాలలో జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా మనకు కొత్తవి, కానీ దేవునికి ఎరిగిన సంగతులే. మళ్ళీ చెప్తున్నా, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులు కానీ మనకి క్రొత్తవి, కానీ దేవుడు అన్నిటినీ కూడా ముందే ఎరుగున్నాడు. దేవునికి ఇవన్నీ పాత సంగతులే. ఎప్పుడు ఇవన్నీ దృష్టించాడు అనేది ఒక ప్రశ్న నన్ను అడగండి. ఎప్పుడు తెలుసు దేవునికి అని అడగండి. అడిగారా? జగత్తు పునాది వెయ్యబడక మునిపే తెలుసట. అసలు క్రీస్తునందు మనం ఎప్పుడు నిర్ణయించబడ్డాం? యేసుక్రీస్తు శిలువ బలిదానం అనేది ఎప్పుడు నిర్ణయించబడింది అంటే అదేదో 2000 ఏళ్ల క్రితం జరిగిన తంతులాగా కనబడుతుంది, కానీ
దాని నిర్ణయం అనేది జగత్తు పునాది వెయ్యబడక మునుపే జరిగింది. దేవుడు తన మనస్సులో తలపోసినటువంటి ఆ కార్యం ఏదైతే తలంచాడో ఆ తలంచింది అప్పుడే అయిపోయినట్టు లెక్క. అర్థమైందా? అందుకే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది అన్న దానికి సాక్ష్యం చెప్పాడు. ఎప్పుడు వధింపబడిందో ఒక్కసారి చూడండి. 2020 సంవత్సరాల క్రితం కాదు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క గదుగదుగదుగో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఆదిలో వధింపబడటం ఏంటి, అనాదిలో వధింపబడటం ఏమిటి? ఈ గొర్రెపిల్ల బలిదానం, ఈ యజ్ఞాన్ని గురించి హైందవ సాహిత్యమైన ఋగ్వేదంలో ప్రథమ వేదంగా, తొలి వేదం మలివేదం అని మన సాంఘికలో ఉంటుంది. తొలి వేద కాలం, మలివేద కాలం, ఆర్యులు ద్రవిడులు చరిత్ర చదివితే ఉంటుంది సోషల్ స్టడీలో. అందులో ప్రప్రథమ వేదమైన ఋగ్వేదంలోని 10వ మండలం 9వ సూక్తంలో దాన్ని పురుష సూక్తం అంటారు. టీకా తాత్పర్యం రామకృష్ణ మఠం వారు ప్రచురం చేశారు. చిన్న పుస్తకం దొరుకుతుంది. పురుష సూక్తం అంటే ఇస్తారు, పూజా గదుల్లో పెట్టుకుంటారు. అందులో ఉంటుంది. ఆ పురుష సూక్తంలో సృష్టి చేయడానికి ముందే భగవంతుడు ఆహుతి కావడానికి సిద్ధమయ్యాడు. అలా ఆహుతించుకోవడానికి ఇష్టపడితేనే ఈ జగత్తు చేయుట సాధ్యమైందన్న ప్రస్తావన ఉంది. మళ్ళీ చెప్తున్నా, సృష్టి ఆరంభం అంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే భగవంతుడు తన్ను తాను ఆహుతి చేసుకోవటానికి, తన్ను తాను యజ్ఞంగా సమర్పించుకోవటానికి ఇష్టపడి తనను ఆహుతించుకొని ఇది జరిగించాడు అన్నాడు. అందులోనే ఆ 9వ సూక్తంలో, పురుష సూక్తంలో, ఋగ్వేదం 10వ మండలం 9వ సూక్తం, అందులో ఆది సంభూతుని యజ్ఞం అనే ఒక విషయం ప్రస్తావించాడు. తొలుత జన్మించినవాడు అంటే ఈ ప్రపంచము, విశ్వము ఏది నిర్మాణం కాకముందు తండ్రి అయిన దేవునిలో నుండి వెలుపలికి వచ్చినటువంటి వాడు, తొలుత జన్మించినవాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని కీర్తనల గ్రంథము 2 కీర్తనలో ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చాడో తండ్రి, ఆ అద్వితీయ కుమారుడు, ఆ జనితైక కుమారుడు, ఆయన గురించి ఏం చెప్పాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను చేసి ఉన్నాను అనలా, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. ఏమండి తమ్ముడు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? మొదటి నెల మొదటి తారీఖు 7వ నెల 1988. ఆ తారీఖున నువ్వు పుట్టావు. అంతకుముందు ఉన్నావా నువ్వు? తమ్ముడు అన్నాడు లేను అని. ఎక్కడికి పోయాడు? లేక. నేనెక్కడికి పోయాను? లేక. చెప్పనా? ఓపెన్గా చెప్తాను, మరోలా అనుకోవద్దు. తల్లి గర్భములో నుండి భూమి మీదికి మనం రాకమునుపు 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నామా లేదా? అమ్మ గర్భములో ఒక పిండముగా రూపుదిద్దుకోక మునుపు నాన్నలో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? అబ్రహాం ఎక్కడా? లేవి ఎక్కడా? అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి. కానీ హెబ్రీ పత్రికలో లేవిని గురించి ఏం చెప్పాడో తెలుసా? అబ్రహాము షాలేము రాజుకి 10వ భాగం ఇచ్చినప్పుడు, మెల్కీసెదెకు అనే యాజకునికి 10వ భాగం ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ఇలా సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి చదువు. ఎలా అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అద్దుకో, ఒక వ్యక్తి జన్మకు అసలు కారణం తల్లి, సెకండ్ పార్ట్ అయితే ఫస్ట్ పార్ట్ తండ్రే. జన్మనిచ్చేది తండ్రే. అర్థమైందా? పితరుని గర్భంలో ఎవరున్నారట? లేవి ఉన్నాడట. అసలు ఎలా ఉన్నాడు లేవి? ఒక్కసారి ఆలోచించండి, మైండ్ పోయిద్ది. ఎందుకో తెలుసా? అబ్రహాము మెల్కీసెదెకుని ఎదుర్కొన్నప్పుడు ఇస్సాకు పుట్టాడా?
పుట్టాడా? పుట్టలా. ఇస్సాకే అబ్రహాములో ఉన్నాడు. ఇస్సాకే ఇంకా పుట్టకపోతే, ఇస్సాకే అబ్రహాములో ఉంటే, అబ్రహాముకు ఇస్సాకే ఇంకా జన్మించకపోతే, ఇస్సాకు కొడుకైన యాకోబు ఎక్కడున్నాడు? ఇప్పుడు మా తాతయ్యకి మా నాయనే పుట్టలా. మా నాయనే పుట్టినప్పుడు నేను ఎక్కడున్నా? ఇక నా కొడుకు ఎక్కడున్నాడు? ఎంత ఆలోచించినా మనకు అర్థం కాని ఒక భయంకర విషయం ఇది. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఏదో దేవుణ్ణి మొత్తాన్ని చుట్టేసట జేబులో పెట్టుకుందామని ట్రై చేస్తారు కొంతమంది మేధావులు. సాధ్యం కాదు అది. అసలు ఆయన కార్యాలు ఏదో కొద్దో గొప్ప మనకు అర్థమయ్యేటట్టు బయలుపరిస్తే తప్ప మనం జుట్టు బీక్కున్నా అర్థం కానంత భయంకరమైన సంగతులు చేయువాడు దేవుడు. ఆయన గురించి వాక్యం చెప్తుంది, ఆయన మనకు అగోచరుడు. అసలు ఎట్లా చేశావు నాయన అంటే నవ్వుకుంటాడు ఆయన. నీకు సాధ్యం కాదంతా నాకు సాధ్యం కాదనుకుంటున్నావురా పిచ్చోడా, నాకు సమస్తము సాధ్యమే అంటాడు. ఒక్కసారి నేను చెప్పిన విషయం మళ్ళా మీరు ఆలోచించి చూడండి. అబ్రహాము తన పితరుని, అబ్రహాము లేవీకి పితరుడు. అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి. కానీ మెల్కీసెదెకుకి అబ్రహాము దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అన్నాడు కదా. ఒక్కరు ఆలోచించండి ఆ పాయింట్ని. ఏ విధంగా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఏ పరిమాణంలో ఉన్నాడు. ఇస్సాకే ఒక చిన్న జీవకణ రూపంలో ఉంటే, ఆ ఇస్సాకులో యాకోబు మరొక జీవకణ రూపంలో ఉంటే, ఆ యాకోబులో లేవి అనేవాడు మరో చిన్న కణవలాగుంటే, అసలు ఆ కణం యొక్క పరిమాణం ఎంత, ఎలా దాన్ని మనం ఊహించగలం? లేకపోతే ఆ జీవాణువు యొక్క పరిమాణం ఎంత? నెగిటివ్గా ఆలోచించొద్దు నేను చెప్పే సంగతి. పాపం తగిలిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మర్మాన్ని గ్రహించడానికి ట్రై చేయండి అంతే. వాక్యం నిరర్థకం కాదు కదా, వాక్యం అబద్ధం కాదు కదా. మీకు ఇందును గురించి ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మనం పాపం చేశాం. ఎప్పుడు చేశాం? ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో పాపాలు చేశామా లేదా? ఆ ఊహ తెలియక ముందు మనకే పాపం తెలియదు. అవునా కదా? ఊహ తెలియక ముందు మనకు పాపం తెలుసా? తెలియదు. ఊహ తెలిసిన దగ్గర నుండి మనం పాపం చేశాం అని అనుకుంటాం. కానీ ఒక భయంకరమైన నిజం ఏంటంటే, మనకు ఊహ తెలియక మునుపే ఆదాము పాపం చేసినప్పుడే మనం కూడా పాపం చేశాం. ఎందుకంటే ఆదాములో మనం ఉన్నాం. ఆదాము పాపం చేసినప్పుడే మనం కూడా చేశాం. ఎందుకంటే పాపము చేసిన ఆదాములో మనం ఉన్నాం. ఎందుకుంటామేంది ఆదాములో? అట్లెట్లుంటామంటే, మరి అబ్రహాములో లేవి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు చెప్పు? అబ్రహాములో లేవి ఎలా ఉన్నాడు? ఏ రూల్ ప్రకారం ఉన్నాడు? ఏ క్రమము చొప్పున ఉన్నాడు? ఏ పద్ధతిలో ఉన్నాడు? ఏ పరిమాణంలో ఉన్నాడో కొంచెం ఆలోచిస్తే మనం ఆదాములో ఎలా ఉన్నామో మనకు అర్థమైపోయిద్ది. అందుకే ఆ పాపం చేసిన ఆదాములో మనం ఉన్నందునని పాపము మనకు కూడా అంటింది. అందుకే పుట్టుకతోనే అదే ఏబు గ్రంథంలో మహనీయుడు సాక్ష్యం ఇచ్చాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగు జరగదన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి మన పునాది ప్రారంభమైందో ఆ పునాది ప్రారంభంలో ఆ మొదల్లోనే మనం అంటు కట్టబడి ఉన్నాం కనుక ఆ మొదలు తప్పు చేసినప్పుడు దాంతోపాటు అంటు కట్టబడ్డ మనం కూడా అదే పని అయిపోయాం. ఒకని అపరాధ మూలముగా అనేకులు పాపులుగా ఎలాగూ చెయ్యబడిరో, అలాగే ఒకని బలిదానము మూలమున అనేకులు నీతిమంతులుగా చేయబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేం జరిగిందో తెలుసా? పాప బీజంలో నుంచి అసలు ఆదాము అనేటువంటి వ్యక్తి పాపం చేశాడు, ఆయనలో మనం ఉన్నాం. టోటల్గా మన ఉనికంతా కూడా ఆయనతో ప్రారంభమైంది కనుక ఇప్పుడు మన మూలపిత్రుడు పాపి, ఆయనతో పాటు మనం కూడా పాపులం. ఇప్పుడు కడపటి ఆదాము అనే మరి ఒకరిని లైన్లో పెట్టాడు దేవుడు. ఆ ఆదాముని పాపం లేకుండానే పుట్టించాడు.
ఈ ఆదాములో కూడా పాపం లేకుండానే పుట్టించాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. మొదటి ఆదాము పాప సహితుడుగా పుట్టలేదు, పాపరహితుడుగానే పుట్టాడు. కడపటి ఆదాము కూడా అలాగే పాపరహితుడుగానే పుట్టించబడ్డాడు. అయితే పాపరహితుడుగా పుట్టిన మొదటి ఆదాము తర్వాత పాపము చేసి అందరికీ అంటించాడు. ఇప్పుడు కడపటి ఆదాము లైన్లోకి వచ్చి పాపరహితమైన జీవితం జీవించి ధర్మశాస్త్రం అంతటి నీతిని నెరవేర్చి సంపూర్ణుడై ఇప్పుడు ఈ పాదిలో నుండి, ఇక్కడ ఈ అంటు నుండి మనల్ని వేరు చేసి ఆ కడపటి ఆదాముకు తండ్రి అయిన దేవుడు మనల్ని అంటుగట్టాడు. అర్థమైందా? ఈ మూలంలో నుంచి తీసి టోటల్ మూలాన్నే మార్చి పడేసి మరో మూలంలో కలిపాడు. ఇప్పుడు ఆదాం పాపం చేసినప్పుడు ఆదాములో మనం ఉండి అప్పుడే మనం కూడా పాపం చేసినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు మనల్ని తీసుకొచ్చి యేసుక్రీస్తులో లింక్ చేసినందున యేసు పరిశుద్ధుడు ఎప్పుడయ్యాడో అప్పుడే మనం పరిశుద్ధులం అయిపోయాం. హల్లెలూయా. అది దేవుడు చేసిన కార్యం. మొదటి ఆదాము ఏదైతే తీసుకొచ్చాడో కడపటి ఆదాము దానికి పరిష్కారం సూచించేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఎప్పుడు పాపం చేశాము, అసలు ఎప్పుడు మన పాపం ఎప్పుడుది? ఆదాము చేసినప్పుడే. ఆదాములో మనం ఉన్నామన్నా. ఒరే పిచ్చోడ, ఆదాములో ఎట్లుంటావురా నాయన మనం? మరి ఆదాములో లేకుండా ఎక్కడి నుంచి వచ్చాం మనం? నాకు తెలియక అడుగుతా, చెప్పండి. ఆ మొదటి మానవుల్లో లేకుండా ఎక్కడి నుంచి వచ్చాం? గాల్లో ఏమన్నా పుట్టామా? స్వయంభూలమా? లేదే. అందరికీ మూలాధారం అతనే కదా, అక్కడి నుంచే కదా వచ్చాము. ఏ లాజిక్ ప్రకారం చెబుతున్నావంటే ఇప్పుడు చూపించే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు కదా, అబ్రహాము మనవడి కొడుకైనటువంటి, అంటే ముని మనవడైన లేవి అబ్రహాములో ఉన్నాడని వాక్యం చెప్పింది. ఎలా ఉండుంటాడు అని ఆలోచించా, జుట్టు బిక్కు నాకు అర్థం కాల. మీకేమైనా అర్థమైతే ట్రై చేయండి. కాదు, మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది ప్రయత్నం చేస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒకటే నమ్మాలి, ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యమే, అంతే. దేవుని కార్యాలన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంతే సంగతులు. ఇక హాస్పిటల్లో చేరి, మానసిక రోగుల హాస్పిటల్లో చేరి రథములేమి పైన తిరుగుచున్నవి అనాల్సి వచ్చింది. ఆయన చెప్పాలి ఇది ఇలా సాధ్యమైంది, ఇది ఇలా సాధ్యమైంది అని ఆయన చెప్తే, ఓహో దేవా అదే సంగతి అని విరిమోహం వేసుకొని చూడటం తప్ప మనకేమీ తెలియదు. మరి దేవుడికి సమస్తము తెలుసు.